ఎదుగుతాము మనము ప్రభు ప్రేమలో, ఎదుగుతాము మనము ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు. దేవునికే మహిమకరంగా, దేవునికే మహిమకరంగా పెరుగుతాము మనము ప్రభు ప్రేమలో, ఎదుగుతాము మనము ఎంతో ఎత్తుకు, పెరుగుతాము మనము ప్రభు ప్రేమలో, ఎదుగుతాము మనము ఎంతో ఎత్తుకు. ఎదుగుతాము మనము ఎంతో ఎత్తుకు, పెరుగుతాము మనము ప్రభు ప్రేమలో, ఎదుగుతాము మనము ఎంతో ఎత్తుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో ఎంత శ్రేష్టమైన భావం ఉంది. దేవుని నిర్ణయం మన మీద కనబడుతూ ఉంది. సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. హీ సెలెక్టెడ్ హిస్ పీపుల్, హీ కాల్డ్ హిస్ పీపుల్. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. లోకములు అనేక మంది ఉండగా ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన నిర్ణయించాడు మనల్ని. ఆయన పిలుపులో మనం ఉన్నాం. హల్లెలూయా. ఒక మంత్రి గారు మనల్ని ఒక పని నిమిత్తం ఎన్నుకున్నారనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. నాకే అప్పచెప్పాడు ఆ పని. ఒక ప్రైమ్ మినిస్టర్ మనల్ని, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ మనల్ని మనకు ఒక పని అప్పచెప్పాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అందరికన్నా గొప్పడు మన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు నిర్ణయించాడంటే ముందుగా నిర్ణయించాడంట. దీంట్లో ఏదో ఒక గూఢార్థం ఉంది. ముందుగా, ఎంత ముందుగా నిర్ణయించాడు ఆయన మనల్ని. మనం ఆయనకి ఎప్పుడు తెలుసు. ఈ లోకంలో జన్మించిన తరువాత తెలుసా? యేసుని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన తరువాత తెలుసా? మనం ఆయనకి ఎప్పుడు తెలుసు. ఎప్పుడు నిర్ణయించాడు. ముందుగా అంటే ఎంత ముందుగా, ఎంత ముందుగా మనం ఆయనకి తెలుసు. ఇర్మియా 1:4 అంటాడు కదా, తల్లి గర్భము నుంచి నువ్వు బయట పడక ముందే. హల్లెలూయా. తల్లి గర్భము నుంచి నువ్వు బయట పడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆమేన్. తల్లి గర్భము నుంచి బయట పడక ముందే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడంట. తల్లి గర్భములో నేను రూపొందుతాను, నాకు ఒక ఆకారం వస్తుంది. తల్లి గర్భంలోంచి బయటపడ్డ తర్వాత నుంచి నాకు ఆకారం అనేది ఉంటుంది. దేహం అనేది నాకు తల్లి గర్భములో రూపొందించబడుతూ ఉంటుంది. నాకు ఒక ఆకారం అనేది తల్లి గర్భం నుంచి బయటపడ్డ తర్వాత నాకు ఒక ఆకారం వస్తుంది. ఈ ఆకారము రాకముందే, ఈ దేహము ఏర్పడకముందే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఇదేంటిది? ఈ దేహం లేనప్పుడు నేను ఎక్కడున్నాను? ఏదో ఒక మర్మంగా ఉంది కదా. ఈ మర్మం గురించి మాట్లాడుకుందామా? హల్లెలూయా. తల్లి గర్భముల రూపం, ఈ దేహం లేకముందే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడంట.
ఈ దేహం లేకముందు నేను ఎక్కడున్నాను ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఈ దేహం లేని ముందు నేను ఎక్కడ ఉన్నాను? ఈ దేహము లేకముందు నేను ఆత్మకు సంబంధించిన లోకములో ఉన్నాను. హల్లెలూయా. నేను ఆత్మకు సంబంధించిన లోకములో నేను ఉన్నాను. నేను ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఆమేన్. నీవు ఆత్మగా ఉన్నప్పుడే దేవుని చేత నిర్ణయించబడి ఉన్న ఒక పని నిమిత్తం, హల్లెలూయా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు నీవు ఆత్మగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. కనబడే ఈ కరుణ కుమారు బాడీ కన్నా ఈ బాడీలో ఉన్న కరుణ కుమార్కి వయసు ఎక్కువ. అవునా కదా? అవునా కదా? కనబడే ఈ బాడీ కరుణ కుమార్ కన్నా ఈ దేహంలో ఉన్న కరుణ కుమార్ వయసు ఎక్కువ. అవునా? బర్త్డే ఎవరిది మనం జరుపుకుంటాం కదా, ఎవరిదా బర్త్డే? బర్త్డే ఈ దేహాంది. దేహం లోపల ఉండే ఆత్మది కాదు. అది ఎప్పుడు పుట్టిందో తెలియదు. అది ఎంతో పురాతన కాలమైంది అయి ఉండొచ్చు. నీకు కనబడి ఈ దేహం నువ్వు ఎంతకాలం తిన్న ఆహార పదార్థాల వల్ల ఏర్పడింది. హల్లెలూయా. అవునా కదా? ఎన్ని కిలోల మాంసం తిన్నావు, ఎన్ని కిలోల చికెన్ తిన్నావు, ఎన్ని కిలోల కాయగూరలు తిన్నావు, ఎంత పప్పు తిన్నావు, ఎంత అన్నం తిన్నావు, అదంతా కూడా మాంసంగా ఏర్పడిపోయింది, మాంసంగా ఎముకలుగా. కనబడి ఈ దేహం కన్నా ఈ దేహంలో నా ఆత్మ పురాతనమైంది. దేవుని బిడ్డలారా, ఈ కరుణకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆలోచిస్తుంటే. నేను ముందుగానే ఉన్నానంట. ఇదేంటిది నేను ముందుగానే ఉన్నానంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మరి నేను ఎంత పురాతనమైన వాడిని? దేవుడు నన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఎంత ముందుగా ఎరిగి ఉన్నాడు? తల్లి గర్భంలో రూపొందించక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడా? ఇంకా ముందుగా ఆయన నన్ను ఎరిగి ఉన్నాడా? నిన్ను ఆయన ఎప్పటి నుంచి ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, ఆయన నిన్ను ఎప్పటి నుంచి ఎరిగి ఉన్నాడో నువ్వు గానీ తెలుసుకొనగలిగితే ఆశ్చర్యం వేస్తుంది. అంతే. ఈ సృష్టి కన్నా నువ్వు పురాతనమైనవాడివి. హల్లెలూయా. ఈ దేహంలో ఉన్న నీ వయసు ఎంతో తెలుసా? ఈ సృష్టి కన్నా పురాతనమైంది ఈ దేహంలో ఉన్న నీ ఆత్మ వయసు. హల్లెలూయా. ఈ సృష్టి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యి ఉంటది? ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఎన్నో కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది. మిలియన్ ఇయర్స్ అయి ఉండొచ్చేమో. దానికన్నా నీ వయసు ఎక్కువ. హల్లెలూయా. నీ వయసు అంతకన్నా ఎక్కువ అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఏర్పడి ఉన్నావంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఎఫెసీయులు 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనల్ని ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి ప్రారంభం కాక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఈ సృష్టి ప్రారంభం కాక మునిపే నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఉన్నావు అంటే ఈ సృష్టి ప్రారంభం కాకముందే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ విశ్వం ఇదంతా ఏర్పడక ముందే నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మ వయసు ఎంత? ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఈ సృష్టి పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. ఈ సృష్టి పునాది వేయబడక మునిపే నువ్వనేవాడి ఒకడు ఉన్నావని దేవునికి అప్పుడు ఉన్నావు. నువ్వు అప్పుడే ఉన్నావు. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాల కన్నా నువ్వే వయసు ఎక్కువ. నీకే వయసు ఎక్కువ. కనబడే నక్షత్రాల కన్నా నీకే వయసు ఎక్కువ. అప్పుడే నువ్వు ఉన్నావు. దేవునితో ఉన్నావు. అప్పుడే నువ్వు దేవునితో ఉన్నావు. అప్పుడే ఆయన నిన్ను ఏర్పరచుకుని ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యంగా ఉందా లేదా? ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందా లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మన గురించి మనం గ్రహించుకుంటే నువ్వు ఇప్పుడు ఈ 2014వ సంవత్సరంలో ఉన్న వాడివి కాదు. నువ్వు ఈ 2014వ సంవత్సరం ఒకవేళ నీకు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఈ వయసు కాదు నీది. ఇప్పుడు కాదు. ఎప్పుడున్నావు? జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా.
ఈ విశ్వం, ఈ సృష్టి ప్రారంభించక మునిపే ఆయన నిన్ను నిర్ణయించుకుని ఉన్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందు నిమిత్తం నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, నీ మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ ద్వారా జరిగించవలసిన పని ఒకటి ఉంది. హల్లెలూయా. నీ ద్వారా ఆయన జరిగించవలసిన పని ఉంది. ఎవరిని నిర్ణయించిన వారిని పిలిచెను. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు నిర్ణయించుకుని నిన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. హల్లెలూయా. నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ఉంది కాబట్టే నువ్వు ఈ రోజున దేవుని పిలుపుకి లోబడి ఉన్నావు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును, నా గొర్రెలు నా స్వరమును వినను. ఆయన స్వరాన్ని ఆయన గొర్రెలు విని, ఆయన స్వరం విన్నప్పుడు రా అని యేసయ్య పిలవగానే గొర్రెలమైన మనం ఆయన స్వరాన్ని వింటాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఆయన పిలుపులో ఉన్నాం మనం. ప్రసాద్ గారు ఎలా రండి. హల్లెలూయా. ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు ఎలా రండి అంటే, ఎందుకని నేను పిలిచాను, ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు రాడు అని నేను అనుకుంటే ప్రసాద్ గారు రండి అని చెప్పి అనగలనా నేను? ప్రసాద్ గారు వస్తారు, నేను పిలిస్తే ప్రసాద్ గారు వస్తారు కాబట్టి నేను ప్రసాద్ గారిని పిలిచాను. నేను ఒక పని చెబితే చేస్తాడని నమ్మకం నాకుంది కాబట్టి ప్రసాద్ గారు నేను పిలిచాను. కూర్చోండి. ప్రసాద్ గారు ఎప్పుడు నాకు తెలుసు? ఇప్పుడేనా? ఇంతకు ముందే నాకు తెలుసు కాబట్టి, ప్రసాద్ గారు నాకు ఇంతకు ముందే తెలుసు కాబట్టి, నేను పిలిస్తే వస్తాడన్న విషయం కూడా నాకు తెలుసు కాబట్టి ప్రసాద్ గారు ఎలా రండి అన్నాను. అంటనే వచ్చేసాడు లేదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిలుపు కూడా అదే. నువ్వు దేవుని పిలుపు వింటావు కాబట్టి, దేవుని పిలుపుకు లోబడి ఉంటావు కాబట్టి, అది ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు, దేవుని నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిలుపు అంటే సేవ చేయడం ఒకటే కాదు, పాస్టర్లు కావడం మాత్రమే కాదు, బోధకులు అవ్వడం మాత్రమే కాదు. నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో దేవుణ్ణి మహిమ పరచడమే దేవుని యొక్క పిలుపు. హల్లెలూయా. నువ్వు ఏ రంగంలో అయితే ఉన్నావో, నువ్వు వ్యాపారంలో ఉన్నావా, నీ వ్యాపారంలో దేవుడిని నువ్వు మహిమ పరచడం కొరకు దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. నీవు ఉద్యోగంలో ఉన్నావా, నీ ఉద్యోగంలో దేవుడిని నువ్వు మహిమపరచడం కొరకు నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు నిన్ను నిర్ణయించి ఉన్నాడు, పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే, ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో నువ్వు దేవుని పిలుపుకు నువ్వు లోబడి ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు దేవుడు నీ మహిమపరచడం కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నుకుని ఉన్నాడు. ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో వీళ్ళని ఎన్నుకుని ఉన్నాడు దేవుణ్ణి మహిమపరచాలని. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు దేవుడు నిర్ణయించి ఎన్నుకుని ఉన్నాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడి ఉంటే, హల్లెలూయా, ఆయన పిలుపుకు నువ్వు లోబడి ఉంటే నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, అద్భుత కార్యాలు లోకం ఆశ్చర్యపోతుంది, విస్తుపోతుంది. ఆమేన్. లోకం విస్తుపోయే అద్భుత కార్యాలు నువ్వు చేయగలవు. నేనైతే దేవుడి పరిచయం చేస్తాను కొలా. నేను కాలేజీలో లెక్చరర్ని. నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను, నా ఎంఎస్సి ఎంబీఏ నా క్వాలిఫికేషన్. ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోతానే, ఎంబీఏ అయిపోతానే నేను అనుకున్నాను. ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్లో నేను బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా వెళ్ళిపోదామని ప్రణాళికలు రచించుకున్నా. కానీ ఇక్కడ ఏముంది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది లెక్చరర్గా. పెద్దోళ్ళందరూ నచ్చ చెప్పి ఇంకా రిజల్ట్స్ కూడా రాలా, ఎగ్జామ్స్ రాసే అంతే జాబ్ వచ్చేసింది. సరే జాబ్లోకి వచ్చి చేరా. జాబ్లోకి వచ్చి చేరి ఇక నుంచి ఇక్కడ ఈ బిజినెస్ చేద్దామని ఆలోచించాను. రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకు, ఇది చేద్దాం అనుకున్నా, ఎన్నో బిజినెస్లు చేద్దాం అనుకున్నా. అన్ని ఈ ఆలోచనలు, ఈ ప్రణాళికలు. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎక్కడ నాకు తెలియదు అసలు. ఆ మచిలీపట్నం ఎక్కడో, గుడ్లవల్లేరు ఎక్కడ, నాకు అసలు విజయవాడ వైపే రాను నేను. మరి నెల్లూరు కదా, నెల్లూరు అంటే ఎప్పుడన్నా ఏదన్నా చొక్కా కొనాలన్నా, ప్యాంటు కొనాలన్నా ఎక్కడికి వెళ్తామంటే చెన్నైకి వెళ్ళిపోతాం, మెడ్రాస్కి వెళ్ళిపోతాం. నెల్లూరు నుంచి 2.5 గంటల జర్నీ.
ఈ విజయవాడ వైపు రావాల్సిన అవసరం లేదు. చెన్నై, బెంగళూరు ఇటు వచ్చేవాళ్ళమే కాదు. విజయవాడ అనేది ఒకటి ఉందంట అనుకునేవాడిని. బందర్ అనేది పుస్తకంలో చరిత్రలో చదువుకున్నా, చరిత్రలో. సరే, ఇక్కడ బాగానే ఉంది, లెక్చరర్ జాబ్ అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. సరే, అక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నం వచ్చాం. మచిలీపట్నం వస్తాను నేను ఎత్తుకుయింది ఏంటంటే మంచి క్లబ్ ఎక్కడుందని ఎత్తుకున్నా. మంచి దేవుడి చర్చి ఆడుందని ఎత్తుకోవాలా. మంచి క్లబ్ ఎక్కడుందా కాలక్షేపానికి. ఈ మెంబర్షిప్, దేవుని మందిరంలో మెంబర్షిప్ అడగల, క్లబ్లో అడుక్కున్నా మెంబర్షిప్. తర్వాత దేవుని మందిరంలో మెంబర్షిప్ అడిగారు, కానీ దేవుని మందిరం కన్నా క్లబ్లో ముందుగా ఇచ్చేస్తామన్నారు మెంబర్షిప్. దేవుని చర్చిలో మెంబర్షిప్ దొరకడం నాకు కష్టమైంది, గగనమైంది, ఇవ్వలా. కానీ క్లబ్లో మాత్రం నీకు ఇచ్చేస్తాం మీ మెంబర్షిప్, దా వదలబాక మమ్మల్ని అన్నారు. రోజు క్లబ్కి వెళ్ళడం, కాలక్షేపం చేయడం, హ్యాపీ, ఇదే జీవితం అనుకున్నాం. కానీ దేవుని యొక్క పిలుపు, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, వీటిల్లోంచి దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటే లెక్కలేదు. ఏమి చేసేవాడిని అంటే విగ్రహారాధనలు, ధ్యానాలు, మెడిటేషన్లు, పుణ్యక్షేత్రాలు, మసీదులు. దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా కదా మీతో, గ్రద్ద పిల్లలు తల్లి ఆహారం తీసుకుని వస్తున్నంతసేపు ఆ గూళ్ళోనే ఉండి తింటా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. అవి పెద్దవైనా, దానికి రెక్కలు వచ్చినా కానీ, సొంతంగా ఆహారం సంపాదించుకోగలిగిన శక్తి వచ్చినా, ఎందుకులే మా అమ్మ ఆహారం పట్టుకొస్తుంది కదా, అది తిని క్షేమంగా ఉందాం అనుకుంటాయి. కానీ ఆ తల్లిగద్ద ఏం చేస్తుంది, ఈ ఇలా ఉంటే సోమరిపోతలు అవుతాయి, వీటి జీవితంలో ఎదుగు బుదుగు ఉండదు, ఫలింపు ఉండదని ఆ గూడును ఏం చేస్తుంది, లాగేస్తుంది. ఆ గూడును చెరిపి వేసినప్పుడు, లాగేసినప్పుడు, మొక్కలు చేసినప్పుడు ఆ యొక్క పిల్ల గద్దలు, ఏపుగా ఎదిగిన గద్దలు, అప్పుడు అవి ఎగరడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఈ తల్లి గద్ద ఆహారం తీసుకోవడం మానేస్తుంది, అప్పుడు అవి తమ సొంతంగా ఆహారం. మన పరిస్థితులు కూడా క్షేమంగా ఉన్నంత వరకు దేవుడి వైపు మనం చూడడం, డిస్టర్బ్ అవ్వాలి, పరిస్థితులు డిస్టర్బ్ అవ్వాలి. దేవునికి మన మీద ఉన్న ప్రణాళిక ఒకటి ఉంది, ఆయనకు ఒక నిర్ణయం ఉంది. మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుతో నీ ద్వారా జరగవలసిన కార్యం ఏదో ఈ లోకంలో ఉంది. హల్లెలూయా. నా ద్వారా జరగవలసిన కార్యం ఏదో ఉంది కాబట్టి ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి పిలుచుకున్నాడు, ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఉద్యోగం అనే నెపంతో ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కల్పించి ఆయన వైపుకి నన్ను తిప్పుకున్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఇదంతా ఆశ్చర్యం, దేవుని క్రియలు ఆశ్చర్యం. ఆయన పిలుపులో ఉన్నాం మనం, ఈ పిలుపులో ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మిమ్ము పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. 1 కొరింథీయులు 9వ వచనంలో రాయబడి ఉంది కదా, మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అని చెప్పి ఎందుకు రాశారు? నమ్మదగిన వాడు అని ఎందుకు రాశారంటే దానికి ఒక అర్థం ఉంది. నేను ప్రసాద్ గారిని పిలిచాను, ఈ గుడివాడికి వెళ్ళి రండి ప్రసాద్ గారు అన్నాను. గుడివాడికి వెళ్ళి రమ్మంటే నేనేం చేస్తాను? ఊరికి నేను వెళ్ళమంటానా? గుడివాడికి వెళ్ళేదానికి ఖర్చు ఎంత అవుతుందో నేను ఇవ్వాలి కదా. ఒకవేళ మధ్యాహ్నం పూట భోజనం ఏమైనా అవసరమో భోజనానికి డబ్బులు ఇవ్వాలి కదా. నేను అన్ని కూడా చూసుకుంటాను. పనిని అప్పగించిన వాడిని నేను కావలసిన పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతాను. అప్పుడు నన్నేమంటాడు? నమ్మదగిన వాడు అంటారు. హల్లెలూయా. నమ్మదగిన వాడు. నేను ఒక పని అప్పచెప్పితే మరి పరిస్థితులన్నిటినీ కూడా అనుకూల పరచాలి నేను, అవునా? అప్పుడు నేను నమ్మదగిన వాడిని. దేవుడు కూడా నిన్ను పిలిచినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన కార్యము నిమిత్తము నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూల పరుస్తాడు. హల్లెలూయా. ఆయన కార్యము నిమిత్తము నీకు కావలసిన ఆశీర్వాదాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటే నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే నువ్వు తక్కువ స్థాయిలో ఉంటే దేవునికి అది మహిమకరంగా ఉంటుందా? ఆలోచించండి.
నువ్వు తక్కువ స్థాయిలో ఉంటే దేవునికి అది మహిమకరంగా ఉండదు. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి అతను ఏ స్థాయిలో ఉండాలంటే అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. యు షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ యువర్ ఏరియా అన్నమాట. నువ్వు దేవుడు నీ ద్వారా తనను మహిమపరచుకోవాలి అంటే నువ్వు ఉన్న రంగములు నిన్ను తక్కువ స్థాయిలో ఉంచడు. ఆమేన్. తక్కువ స్థాయిలో ఉంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. నీవు ఉన్న రంగములో నిన్ను ఆయన ఉన్నత స్థానంలో ఉంచుతాడు. అప్పుడు నీవు దేవుని అధికంగా మహిమపరచగలవు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క నిర్ణయం. ఇది నువ్వు దేవుని యొక్క పిలుపులో ఉన్న వ్యక్తివి. నువ్వు నీ రంగములో నీకు విజయాలే ఉండాలి. నువ్వు హెచ్చింపబడుతూ ఉన్నప్పుడు, అంతకంతకు హెచ్చింపబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటే నాకేం అవకాశాలు రావాలి, నాకేం అవకాశాలు. ఆ కులం వాళ్ళకి అన్ని ఆ కులం వాళ్ళకే, ఆ కులం వాళ్ళకే, ఆ కులం వాళ్ళకేనంట అంది. దేవుని నిర్ణయం నీ మీద ఉన్నప్పుడు, దేవుని పిలుపుకు నువ్వు లోబడినప్పుడు, దేవుని పిలుపుకు నువ్వు లోబడ్డం అంటే దేవునికి నువ్వు లోబడినప్పుడు అవకాశాల కోసం నువ్వు ఎదురు చూడవు, అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తాయి. హల్లెలూయా. అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు నిన్నెదుక్కుంటూ వస్తాయి. నువ్వు ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వెళ్ళవు, ఆశీర్వాదాలు నిన్నెదుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. ఎక్కడెక్కడి ద్వారాలు మూసుకుపోయిన ద్వారాలు ఏమవుతాయి? తెరవబడతాయి. హల్లెలూయా. నువ్వు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తివి, దేవుని పిలుపులో ఉన్న వ్యక్తివి. ఆయన పిలిస్తే నేను వెళ్ళాలా అనుకుంటున్నాను అనుకోండి, నేను ఆ వ్యక్తికి నేను రమ్మనగలనా? ఆయన ఈ పిలిస్తే నేను వెళ్ళాలా, నాకు అనుమానం ఉందనుకోండి, నేను పిలిస్తే వస్తాడో రాడో అనే అనుమానం ఉందనుకోండి, ఆ వ్యక్తిని నేను పిలవగలనా? పిలవలే. ఈ వ్యక్తి నేను పిలిస్తే వస్తాడన్న విషయం నాకు తెలుసు. గర్విష్ఠుడు ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను రమ్మనగలనా? ఒక బాధ్యత అప్పచెప్పగలనా? కోపిస్తున్నాడు, ఆ వ్యక్తికి నేను ఒక బాధ్యత అప్పచెప్పగలనా? ధిక్కరించేవాడున్నాడు, ఆ వ్యక్తికి నేను ఒక బాధ్యత అప్పచెప్పగలనా? అక్రమం చేసే మనస్తత్వం ఉంది, ఆ వ్యక్తికి నేను ఒక బాధ్యత అప్పచెప్పగలనా? అప్పచెప్పలేను. నేను ఎవరికి బాధ్యత అప్పచెప్పగలను? నేను ఎవరినైతే నమ్ముతానో. హల్లెలూయా. అయితే చాలా సంవత్సరాల నుంచి మరి కరి మీదకి వస్తూ ఉండేదాన్ని. నేను చాలా సార్లు సాక్ష్యం అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను. పోయినసారి కూడా నాకు 3 పాపలు. మా పెద్ద పాపకి వివాహం అయ్యింది. మరి నాకు మా పెద్ద పాపకు మరి బాబు పుట్టాలని నేను ఎంతో మరి కోరికతో అడిగినప్పుడు దేవుడు మరి కిందటి సంవత్సరం అయితే 2 నిమిషాలతో ప్రార్థన చేయటున్నా. మా పాపకు మేము చాలా ఇబ్బందిలో ఉండి కూడా మరి వివాహం చేయాల్సి వచ్చింది. మరి వెంటనే దేవుడు గర్భఫలం ఇచ్చి అన్నాడు. మరి దేవుడైతే మరి సుఖమైన కానుపుని ఇచ్చి ఒక మగబిడ్డని ఇవ్వాలనుకున్నాను. మరి అనుకోని రీతికి ఆపరేషన్ అయిన ఆయన చేసిన మేలే. మేము అయితే శైలజ దగ్గర మందులు ఆడి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మా పరిస్థితి మరి చాలా తక్కువ స్థితి మూలాన మరి అక్కడ తట్టుకోలేమేమో అని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ చాలా భయపెట్టేశారు. నీ పాపకు ఉమ్మునీళ్ళు ఇవ్వమ్మా, బెజవాడ కానీ గుంటూరు కానీ రాసేస్తాము, మరి అక్కడ తీసుకెళ్ళిపోమన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. భయం వేసి మనసులో ఒకటే అనుకున్నా, నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు, సురక్షితంగా తల్లిని బిడ్డని శుభ్రంగా చేరుస్తాడని మరి విజయవాడ రాశారు. తీసుకెళ్తా ఉండగా మరి మా అల్లుడు గారు అయితే అక్కడికి వద్దని ఉయ్యూరు తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద హాస్పిటల్ అయితే బయట మీరు తీసుకెళ్తేనమ్మా బాబుని మరి బాక్స్ లో పెట్టి ₹1,00,000 దాకా అవుతాయి, మీరు భరాంచలేరు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిపోండి బెజవాడేనన్నప్పుడు మరి ఉయ్యూరులో మరి ఆపరేషన్ చేసి బాబుని తీసినప్పుడు ఏ బాక్స్ లో పెట్టుకోకుండా దేవుడు మరి చాలా సహాయం చేసి ఉన్నాడు. దేవుడికి నేనేమిచ్చి నేను రుణం తీర్చుకోలేను.
3 ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఉన్నావయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నావయ్యా. నువ్వు సజీవుడైన దేవుడు ఉన్నావయ్యా. నైనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడు ఉన్నావు నాయనా. ప్రభువా, ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభు ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభు అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభు, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభు. వారి జీవితాల్లో ప్రభు, వారి బ్రతుకుల్లో ప్రభు అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నామహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన, విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన, ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవ శక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ యొక్క దైవశక్తి టీవీ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మరి మీ వంతుగా మా కార్యక్రమాలను మరి మీరు ప్రోత్సహించండి. నశించిపోతూ ఉన్న అపవాది బంధకాలలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క శక్తి ద్వారా విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య స్థాపనలో మరి మీరు కూడా నాతో కలిసి పనిచేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.